పేజ్ నెంబర్ 26 ట్రైఫోన్స్. ట్రై అంటే త్రీ ఫోన్స్ అంటే 3 ఓవెల్స్. ఇప్పుడు డిప్తాంగ్స్లో మనకి 2 ఓవెల్స్ వస్తున్నాయి. ఈ 2 ఓవెల్స్ తర్వాత అంటే ఒక డిప్తాంగ్ తర్వాత ఇమీడియట్గా ఇంకొక ఓవెల్ వస్తే అట్లా ఏమంటారంటే ట్రైఫోన్స్ అంటారు. ఇప్పుడు బై అనేది మనకి ఏంటంటే డిప్తాంగ్లో వచ్చింది. బై అనేది బై తర్వాత చూడండి మళ్ళీ ఐ వచ్చింది ఇక్కడ. అంటే బయ్యమో డిప్తాంగ్ తర్వాత ఏమొచ్చింది మళ్ళీ ఐ వచ్చింది. సో ఇప్పుడు ఏమైంది, ఇవి ట్రైఫోన్ అయింది. ఇప్పుడు బై ఎలా రాస్తాం మనం, బై ఇలా రాస్తాం, దీనికి ఐ డిప్తాంగ్ పెట్టాం. తర్వాత ఏం చేయాలి, ఇంగ్ రాయాలి. ఏంటి ఇంగ్ రాయాలి. ఇప్పుడు ఇంగ్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఐ ఎక్కడ ఉంది, ఐ ఎక్కడ ఏం చేయాలి, ఇక్కడ డాట్ పెట్టాలి. మన కాన్సెప్ట్ ఏంటంటే ఓవెల్ రాయకుండా స్ట్రోక్స్ అనేది రాయాలి. సో ఇప్పుడు ఏంటంటే 2 టైమ్స్ అవుతుంది. మామూలుగా 1 టైమే మనకి రాయము. అటువంటిది ఏమవుతుందంటే ఇప్పుడు పైన ఐ పెడుతున్నాం, ఇక్కడ డాట్ పెడుతున్నాం. సో 2 సార్లు రాయాల్సి వస్తుంది. కాబట్టి ఏమైందంటే ఆ డిప్తాంగ్రీను ప్లస్ ఇది 2 కలిపేసి ఇక్కడ ఏం చేస్తామంటే ఒకేసారి ఐ అంటే ఒక డిప్తాంగ్కి ఇంకొక టిక్ అనేది యాడ్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే అది బైయింగ్ అనేది అవుతుంది. అలాగే డై అనేది ఐ డిప్తాంగ్. ఐ తర్వాత ఏమొచ్చింది, ఇమీడియట్గా ఇంకొక ఓవెల్ వచ్చింది, అంటే ఈ ఓవెల్. సో ఇక్కడ ఏంటంటే ఏ ఓవెల్కైనా సరే ఒక టిక్ మాత్రమే యాడ్ చేసుకుంటాం. సో డై రాశారు, ఇక్కడ ఇంగ్ రాశారు, ఇది డై ఓవెల్, దానికి ఇంకొక టిక్ యాడ్ చేస్తే అది ట్రైఫోన్, అది డైయింగ్. అది పెట్టదనుకోండి ఏమవుతుంది, డైయింగ్ అంటాం తప్ప డైయింగ్ అని అనలేం. సో ఇక్కడ ఫొనెటిక్ లాంగ్వేజ్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం మనం. అందుకని డై రాయాలి, ఇంకి పెట్టాలి. వైయా, ఇక్కడ వై వచ్చింది, తర్వాత ఏమొచ్చింది యా, ఇంకో డాట్ వచ్చింది, అంటే ఏం చేయాలి వైయా. అలాగే వెరైటీ, ముందు స్ట్రోక్ రాసేసుకుంటాం. స్ట్రోక్ రాసేసుకున్న తర్వాత రైఈటీ వెరైటీ. అలాగే లాయల్, ఆయ్ తర్వాత మళ్ళీ ఏ డిప్తాంగ్ వచ్చింది. అందుకని అది ఏమవుతుందంటే ఏ స్మాల్ టిక్ యాడెడ్ టు ద డిప్తాంగ్ సైన్. ఈ డిప్తాంగ్ సైన్కి ఇంకో టిక్ లాయల్ అవుతుంది. అలాగే ఎంజాయింగ్. సో ఎంజాయ్ తర్వాత ఏమొచ్చింది, మళ్ళీ ఇంగ్ వచ్చింది. సో ఇంకొక టిక్ అనేది యాడ్ చేస్తాం, ఎంజాయింగ్. అలాగే ఇది డిప్తాంగ్కి ఇంకొక టిక్ యాడ్ చేస్తాం, పవర్. మనం పవర్ అంటాం కదా, యాక్చువల్గా పవర్. ఇష్యూయింగ్, ఇక్కడ ఇష్యూ, ఇది యూ డిప్తాంగ్కి ఒక టిక్ అనేది యాడ్ చేస్తాం. సో ఐ అయినా, ఓ అయినా, ఔ అయినా, యూ అయినా, మొత్తం మనకు 4 డిప్తాంగ్స్ ఉన్నాయి కదా, 4 డిప్తాంగ్స్కి ఒక టిక్ యాడ్ చేస్తే అది ట్రైఫోన్ అవుతుంది. ఇష్యూయింగ్, యుఐ, పవర్. పవర్.